హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇంత బలంగా చెప్తున్నావు కదా ఓపెన్ గా చెప్పు. ఒక బీసీ బిడ్డగా నిజం చెప్పు. కాంగ్రెస్ లో రెడ్డి రాజ్యం నడుస్తుందా లేదా? అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంది. నేను నిన్ను అడుగుతున్నా. ఏం నడవట్లేదే? ఎందుకు అందరు రెడ్డిల చేతుల్లోనే అధికారం ఎక్కువగా ఉన్నది? అది అందరు వాళ్ళని చెప్తున్నారు. అది వాళ్ళ అభిప్రాయం, నాకు అభిప్రాయం లేదే. అట్లా అనుకుంటే అభిప్రాయం ఉంటే నేను అసలు అడిగే వేసేవాడిని కాదు కదా. ఏమంటే ఒక ఎమ్మెల్యే కావాల్సిన వంగా లక్ష్మణ్ ఒక రెడ్డి ఎమ్మెల్యే దగ్గర ఒక తమ్ముడిగా మెదుగుతున్నాడంటే ఇప్పుడు మళ్ళా రెడ్డి రాజ్యం కిందికి వెళ్ళిపోయినట్టే కదా నువ్వు కూడా. తమ్ముడుగా మెదుగుతున్నానంటే కుటుంబంలో సభ్యులు తమ్ముడు కూడా ఎదగాలని కోరుకుంటారు కదా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నావు? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అంటావా? రాకేష్ రెడ్డి ఉన్నంత వరకు నేనేమంటున్నా క్లియర్ గా, ఇప్పుడు మనిషి లైఫ్ లో ఒక రెండు సిద్ధాంతాలు అయితే బలంగా నేను ఎప్పుడు నమ్ముతా. ఒకటి, నీ వల్ల అవుతుంది అని అనుకుంటే నువ్వు చేయాలనే ఆలోచన విధానం ఉన్నప్పుడు నువ్వు బలంగా అడుగేయాలి. లేదు ఈ పూటకి నీ బలం తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు బలమైన వ్యక్తితో కలిసి నీ యొక్క అడుగులు వేయాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ డెఫినెట్ గా లక్ష్మణ్ గౌడ్ కూడా వన్ డే డెఫినెట్ గా పికప్ ఉంటాడు. 100% ఎమ్మెల్యే అవుతావా అన్న భవిష్యత్తులో? 100% అవుతా. ఎమ్మెల్యే అవుతావు? డెఫినెట్ గా అవుతా. ఎమ్మెల్యే అవుతావు? అరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అవుతావా? కాంగ్రెస్ పార్టీ నుంచి అవ్వచ్చు, ఏముంది. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా? నేనేం చెప్తున్నా, ఈ రోజు నా అన్నగా నేను భావిస్తున్నా. రేపు పొద్దుగాల బైక్ ప్రిపరేషన్స్ అయితే నియోజకవర్గంలో స్థానాలు ఉంటాయి, నియోజకవర్గం వెలుగుతాయి. నేనే ముసలోని కాదు కదా, 36 years ఉన్నాయి. ఇంకా లైఫ్ చాలా ఉంది, చాలా ఉంది లైఫ్. ఈ రోజు నేను బలంగా నమ్మిన వ్యక్తి ఎవరైతే నా అన్న ఉన్నాడో, కానీ ఒక 3-4 సార్లు ఇంకో ఆయనని ఒక్కసారిగా ఎమ్మెల్యే చూడాలనే ఆలోచనతోటి నేను రాలేదు. ఇంకో 4 సార్లు ఇదే నాగర్ కర్నూలు, 4-5 సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా అన్నను చూడాలనే ఆశతోటి నేను వచ్చిన. దాంట్లో నా సహకారం, నా వంతు భాగంగా నేను ఎప్పుడు కూడా తోడుండాలనే భావజాలంతో. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మార్కులు మంచిగా పడతాయన్నా నీకు? అది గాలిగట్టేటోడికి వస్తాయి, పంపు కొట్టి లేకపోతే పొగిడే వాళ్ళకి వస్తాయి. ఐ నెవర్ ఫీల్. నేను ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ కాదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకనంటే వాట్ ఐ ఫీల్ ఇన్నర్, నేనేమైతే ఇన్నర్ లో ఫీల్ అవుతున్నా నేను చెప్పడం నా ధర్మం. అలా చెప్పాలి అని అనుకుంటే నువ్వు ఇందాక అడిగినావు జనసేన పార్టీ నెగిటివ్ అని చెప్పినావు, లేకపోతే ఇంకో చెప్పగలుగుతాను. ఇంకా నేను పొగిడిచ్చి నేను చెప్పగలను. నేను ఆ రకంగా చెప్పట్లేదే, ఆ రకంగా ఏ రకంగా చెప్పట్లేదే. నియోజకవర్గంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నా. నువ్వు అన్నట్టు గతంలో ఇంకేమైనా చేసి ఇంకేమైనా అవి చేస్తే, లేకపోతే రాజకీయంగా ఉండేసి అవి తప్పులు చేస్తే డెఫినెట్ గా అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి కలిసి అడిగేయడానికి ముందరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీలో. సరే, నువ్వు ఇంతగానో నమ్ముతున్నావు అన్న మరి పార్టీని, నాయకుడిని, అసలు జనాలు నిన్నెంత నమ్ముతున్నారు? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నన్ను జనాలు ఎంత నమ్ముతున్నారన్నది మొన్న తెలుసు, చూసిన ఆల్రెడీ. భవిష్యత్తు ఇంకా బలంగా నమ్మాలనే, అది సరిపోదు బిడ్డ నువ్వు చేసేటటువంటి సేవలు ఇది చిన్న స్థాయిలో ఉంది, ఇంకా సరిపోదురా, ఇంకా బలంగా తయారుగా అనే ఒక నిర్ణయం వాళ్ళు ఇచ్చారు కాబట్టి, ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి, ప్రజా తీర్పు, ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. సరే, అంటే ఈ అంశాలన్నీ బాగానే ఉన్నాయన్న, అన్నీ అంటే మారిపోయినాయి కొన్ని. రేవంత్ రెడ్డి గారిని పొగడం మారింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మారింది, మీ సొంత జనసేన పార్టీ నాయకులను కొంత విమర్శించడం మారింది, ఎన్ని మార్పులు జరిగినాయి. అయినా కూడా కేసీఆర్ను విమర్శించడం మాత్రం మారలే. ఎందుకు మారుతుంది? దొంగనే అంటారు కానీ మంచోడు అంటారా? కేసీఆర్ దొంగతనం ఏమైనా చేసిండా మీ ఇంట్లోకి వచ్చి? రాష్ట్ర ప్రజల మనోభావాలను దోసుకున్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకునే, రాష్ట్రాన్ని దోసుకున్నాడు. దొంగ ఎందుకు కాదు? ఏం తీసుకొచ్చి పెట్టలేదా ఈ రాష్ట్రానికి? నువ్వు చెప్పు, ఏం పెట్టి? 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇందాక అదే చెప్పినావు, మళ్ళీ అదే చెప్తున్నా. ఆ 2-3 ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, మిగతా వాళ్ళు దళిత బంధు ఇచ్చిండు. మరి మిగతా వాళ్ళు ఇచ్చే ఉంటే, నిజంగా పూర్తి స్థాయిలో అమలై ఉంటే, తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండే తెలంగాణ పల్లెలు జిల్లాలు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండే తెలంగాణ పల్లెలు జిల్లాలు? కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లె జిల్లాలు ఏం మారలే, అంతకు ముందు అలానే ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉన్నాయి. మనిషి యొక్క ఏదైతే అంటే వనరులు మారిన తర్వాత ఆటోమేటిక్ గా మనిషి మారుతాడు కాబట్టి మారిందే తప్ప ఈయన తీసుకొచ్చి కొత్తగా పెట్టింది ఏం లేదు. ఆయన నువ్వు అంటున్నావు ఇన్ని చేసి పెట్టిందని చెప్పేసి అని అంటున్నావు. మరి ఇన్ని చేసి పెడితే ఈ రోజు ఇంత అఖండ మెజారిటీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు ఎందుకు మెజారిటీ తోటి పీఠం ఎందుకు? వాళ్ళు ఏమంటారు అంటే, ఎంత మంచి చేసినా కూడా ప్రజలు కొంత మార్పునైతే కోరుకుంటారు, పాపం పోనీ లేని ఒక అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ కు అని చెప్తా ఉన్నారు. ఇందాక చెప్పినాను, నీకు చెప్పింది ముఖం బాలేక అద్దం మొదలు పెట్టుకున్నాడు అని అంటే, నేను బాలేను కాబట్టి బేసిక్గా అద్దం మీద దోయాలని ఒక ఆలోచన. నీ పాలన సరిగా లేదు, నీ పాలన ప్రజలు వద్దనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని బలమైన నాయకుడుగా అని చెప్పేసి ఈ రోజు
ముఖ్యమంత్రి స్థాయికి పీఠం ఇచ్చారు ఉమ్, ప్రజా తీర్పుతోటి. ఉమ్, సో డెఫినెట్గా మీరు చేయలేదని ఒప్పుకోవడం బెటరు. మీరు దోచుకున్నది వాస్తవము. నేను ఓపెన్గా అడుగుతున్నా, చేశారని అంటున్నావు. ఉమ్, గొర్రెలు, ఉమ్, బర్రెలు, చేపలు ఇవే దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది. ఉమ్, బంగారు తెలంగాణ అంటే ఏంటి? ఉమ్,